రెండవ చాప్టర్ సమితిలు అనే అధ్యాయాన్ని చెప్పుకోబోతున్నాం. మనకు సమితిలు అనే పదం ఇంతకుముందు క్లాసులలో ఎక్కడ కూడా మనం విని ఉన్నాం, వెళ్ళలేదు కదా. మరి ఇదే క్లాస్లో మనకు సమితిలు అనే చాప్టర్ను రెండవ అధ్యాయంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతకుముందు మేము చదివినటువంటి తరగతులలో 8వ తరగతినే సమితులు మొదలు పెట్టడం జరిగింది. ఈ మధ్య కాలంలో మనకు బుక్స్ మారాయి కాబట్టి అందులో సమితులు అనే చాప్టర్ని 8, 9 తరగతి నుండి ఆ చాప్టర్లను తొలగించడం జరిగింది. మళ్ళీ తిరిగి 10వ తరగతిలో వాటిని ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. సమితి, మనం ఫస్ట్ సమితి అనే నిర్వచనాన్ని నేర్చుకుందాం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సెట్? వాటిని సమితులను ఇంగ్లీష్లో ఏమంటారు? సెట్స్ అంటారు. సమితి పాయింట్ వైజ్గా మనం ముఖ్యాంశాలు రాసుకుందాం ఈరోజు. సమితి అంటే ఏది? సమితి అంటే సునిర్వచిత వస్తువుల సముదాయం. సునిర్వచిత వస్తువుల సముదాయాన్ని సమితి అంటారు. సునిర్వచిత వస్తువుల సముదాయాన్ని సమితి అంటారు. A well-defined objects is called set. అంటే సునిర్వచిత వస్తువుల సముదాయం అంటే ఏదైనా ఒక ప్రత్యేక ధర్మాన్ని అనుసరించి రాయబడాలి. ఒక స్పెషల్ ప్రాపర్టీ ఉండాలి, అక్కడ ఒక నియమాన్ని అనుసరించబడి రాయబడి ఉండాలి. ఉదాహరణకు 10 లోపు ప్రధాన సంఖ్యలు అని మనం తీసుకుంటే అది సమితి అవుతుందా లేదా? ఈ విధంగా మనం గుర్తించగలం. 10 లోపు ప్రధాన సంఖ్యలు, 10 లోపు ప్రధాన ఏమొస్తాయి? 10 లోపు ప్రధాన సంఖ్యలు మనకు 2, 3, 5, 7 ఈ విధంగా మనకు 4 ప్రధాన అంకాలు వచ్చేస్తాయి. ఇది సమితి అవుతుందా లేదా అంటే మనం తీసుకున్నటువంటి ఉదాహరణలోనే ఉంది. 10 లోపు ప్రధాన సంఖ్యలు. ఒక కండిషన్ తీసుకొని మనం మూలకాలు అందులో ఆ వస్తువులను తీసుకున్నాం, అయితే ఇది సమితి అవుతుంది. మరి సమితి కానివి కూడా కొన్ని ఉంటాయి. మన తరగతిలోని బుద్ధిమంతులకు విద్యార్థులు అంటే బుద్ధిమంతుడు అంటే దాని కులమానం ఉందా? లేదు, అవునా? మన ముందు బుద్ధిమంతునిగా ఉండొచ్చు, క్లాస్ అవతలి పోయినాక గొడవలు పెట్టుకోవచ్చు. అర్థమైంది కదా? అంటే సమితి కాని వాటికి ఎలాంటి వాటిని ఉదాహరణ తీసుకోవాలంటే గుణానికి సంబంధించినటువంటి విషయాలను సమితులుగా తీసుకోకూడదు. మీ పొలములోని అన్ని గులాబీలు, మీ పొలంలో ఉన్న అన్ని గులాబీలు అనేదాన్ని సమితిగా తీసుకోవచ్చా? తీసుకోకూడదు. అన్ని గులాబీలు ఉంటాయా? ఉండవచ్చు. కొన్ని వేరే రకం పువ్వులు కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అర్థమైంది కదా? ఈ గుర్రము ఎర్రగా ఉన్నది అంటే ఎర్రగా ఉంటుందా పర్టికులర్గా కొందరికి అది కొంచెం ఎర్రగా అనిపించకపోవచ్చు. అదేవిధంగా మంచిగా ఆడేటటువంటి ఆటగాళ్ళు అంటే అన్ని సందర్భాల్లో మంచిగా ఆడకపోవచ్చు. కాబట్టి అలాంటి వాటిని మనం సమితులుగా తీసుకోకూడదు. సమితులను మనం ఏ విధంగా నిర్వచిస్తామంటే
సునిర్వచిత వస్తువుల సముదాయాన్ని సమితి అంటారు. సమితి అని మనం దేన్ని ఒక విషయాన్ని ఇస్తే దాన్ని మనం సమితి అవుతుందా లేదా అని ఎట్లా గుర్తిస్తామంటే అందులో ఏదో ఒక నియమం అనేది దాగి ఉండాలి, ఏదో ఒక ధర్మం అనేది ఉండాలి. ఉదాహరణకు 20 వరకు గల సరి సంఖ్యలు, 20 వరకు గల సరి సంఖ్యల్ని మనం ఈతో తీసుకున్నాం. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20 వరకు అన్నాడు కదా, 20 కూడా వస్తుంది. కాబట్టి సరి సంఖ్య ఇందులో నియమం ఉంది. ఒక నియమం, ప్రతి సంఖ్య చూడండి, 2కు 2 కలిపితే 4, 4కు 2 కలిపితే 6, 6కు 2 కలిపితే 8. ఇవన్నీ కూడా సరి సంఖ్యలు అన్నాడు. అంటే 2 చేత నిశ్శేషంగా భావించబడతాయి. ఇందులో కండిషన్ ఉంది, 2 చేత నిశ్శేషంగా భావించబడుతుంది. ప్రతి సంఖ్యకు ప్రతి 2 వరుస సంఖ్యల భేదం 2 ఉంది. కాబట్టి ఇది సమితి అనబడుతుంది. సమితులు కాని వాటికి ఉదాహరణ ఏమని చెప్పొచ్చు, గుణాన్ని ఆధారంగా చేసుకొని మనం తీసుకునేటటువంటివి అన్నీ కూడా సమితులు కావు. అర్థమైంది కదా. కాబట్టి సమితి అంటే ఏంది? సునిర్వచిత వస్తువుల సముదాయం. ఏ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ ఎ సెట్. సమితులను ఆంగ్ల అక్షరమాలలోని పెద్దక్షరాల చేత సూచిస్తుంది. ABCD XYZ పెద్దక్షరాల చేత మాత్రమే సమితులను సూచిస్తాము. సమితులను సూచించడానికి ఆంగ్ల అక్షరమాలలోని పెద్దక్షరాలను ఉపయోగిస్తారు. ఉదాహరణకు 20 వరకు సరి సంఖ్యలు అన్న ఇక్కడ ఈతో తీసుకున్న చూడండి, ఈ ఇందులో ఉందా లేదా? ఉంది కదా. అయితే సమితిలో ఉన్నటువంటి వస్తువులను, అవి సంఖ్యలు కావచ్చు, మనుషుల పేర్లు కావచ్చు, కూరగాయల పేర్లు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఆ వస్తువులను ఏమంటామంటే ఎలిమెంట్స్ అంటే మూలకాలు అంటాం. ఏమంటాం? మూలకాలు. ఆ మూలకాలను ఎలిమెంట్స్ అంటాం. ఉదాహరణకు ఆంగ్ల అక్షరమాలలోని అచ్చులు. మరి ఇది సమితి అవుతుందా? కాదు. అచ్చులు ఏముండే? అచ్చులు AEIOU ఇవి అచ్చులు. ఈ అచ్చులను మనం V అనే అక్షరంతో సూచిస్తాము. ఓవెల్స్ V, పెద్ద అక్షరం Vతో మనం వీటిని సూచిస్తాం. V ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్, ఏ విధంగా చదువుతుంది చూడండి, V ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ AEIOU. అర్థమైంది కదా. కాబట్టి మరి సహజ సంఖ్యలు ఒక సమితి. న్యాచురల్ నెంబర్స్, ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఏ సెట్. ఆల్ హోల్ నెంబర్స్ ఈజ్ ఏ సెట్. ఆల్ ఇంటీజర్స్ ఈజ్ ఏ సెట్. ఆల్ రేషనల్ నెంబర్స్ ఈజ్ ఏ సెట్. మరి కొన్ని సమితులలో మూలకాలు కొన్ని సందర్భంలో తక్కువ ఉంటేనేమో, అంటే లెక్కించడానికి వీలుగా ఉంటే వాటిని ఏమంటామంటే పరిమిత సమితులు అంటాం. లెక్కించడానికి వీలుగా లేనటువంటి సమితులను అపరిమిత సమితులు అంటాం. పరిమిత సమితులు, అపరిమిత సమితులు. పరిమిత సమితులు అంటే అందులో ఏ సెట్ ఈజ్ కౌంటబుల్. ఈజ్ కాల్డ్ ఫినైట్ సెట్ అంటాం. కౌంటబుల్ సెట్ అంటే లెక్కించడానికి వీలుగా ఉన్నటువంటి సమితిని పరిమిత సమితి అంటాం. దాన్ని ఫినైట్ సెట్ అంటాం. లెక్కించడానికి వీలుగా లేనటువంటి సమితిని అంటే అందులో మూలకాలు ఇన్ని అని ఉండవు, ఎన్నైనా ఉండొచ్చు. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ దే. కాబట్టి అలాంటి సమితులను ఇన్ఫినైట్ సెట్స్ అంటాం. ఏమంటాం? ఇన్ఫినైట్ సెట్స్. అంటే మనకు సమితులు పరిమిత సమితులుగా ఉంటాయి, అపరిమిత సమితులుగా, లేదా ఫినైట్ సెట్స్గా ఉంటాయి, ఇన్ఫినైట్ సెట్స్గా ఉంటాయి. అర్థమైంది కదా. కాబట్టి
మనం ఆంగ్ల అక్షరమాలలోని చిన్న అక్షరాల చేతనేమో అందులో ఉన్నటువంటి మూలకాలను సూచిస్తాం, మూలకాలను చిన్న అక్షరాల చేత సూచిస్తాం. ఆ సమితిని సూచించడానికి మనం ఏ అక్షరాలను వాడతాం? పెద్ద అక్షరాలను వాడతాం. అడుగుతారు, సమితులను సూచించడానికి మనం ఏ అక్షరాలను డినోట్ చేస్తాం, ఏ అక్షరాలను వాడతామంటే బిగ్ లెటర్స్ వాడతాం. అయితే సమితిని సూచించడానికి మనం ఈ గుర్తును వాడతాం, ఈ బ్రాకెట్. దీన్ని బ్రేస్ బ్రాకెట్ అంటారు, మిసాల బ్రాకెట్ అంటారు తెలుగులో. లేదా దీన్ని కర్లీ బ్రాకెట్ అంటారు. కర్లీ బ్రాకెట్ గొర్రెల ఎంటికలు ఎట్లుంటాయి? కుర్మ గొర్రెల ఎంటికలు రింగులుగా ఉంటాయి. అదేవిధంగా ఈ బ్రాకెట్ కూడా రింగులుగా ఉంటుంది కాబట్టి దీన్ని కర్లీ బ్రాకెట్ అంటాం. దీన్ని ఫ్లవర్ బ్రాకెట్ అని కూడా అంటారు, ఫ్లవర్ బ్రాకెట్. అర్థమైంది కదా? కాబట్టి మనం సమితిలో ఉన్నటువంటి వస్తువులను మూలకాలు అంటాం. ఆ సమితిని సూచించడానికి ఈ గుర్తును వాడతాం. అర్థమైంది కదా? నెక్స్ట్, ఇప్పుడు సమితి అంటే నిర్వచనం వచ్చింది కదా. అంటే సునిర్వచిత వస్తువుల సముదాయాన్ని సమితి అంటాం. సమితిలోని మూలకాలను, సమితిలో ఉన్నటువంటి వస్తువులను మూలకాలు అంటాం. ఆ సమితిని ఆంగ్ల అక్షరమాలలోని ABC D-Z వరకు ఉన్నటువంటి అక్షరాల మన ఇష్టమైన అక్షరాన్ని తీసుకొని సమితులను సూచించవచ్చు. మరి సమితులను సూచించడానికి ఏ బ్రాకెట్ను వాడతాం? ఫ్లవర్ బ్రాకెట్ను వాడతాం. దానికి ఇంకా పేర్లేంటి? కర్లీ బ్రాకెట్, బ్రేస్ బ్రాకెట్, బ్రేస్ బ్రాకెట్. ఇక్కడ రెండవది పరిమిత సమితి. దాన్నే ఫినైట్ సెట్ అంటారు, ఫినైట్ సెట్. A set which is countable is called finite set. ఏదైనా ఒక సమితి లెక్కించడానికి వీలుగా ఉంటే, ఒక సమితిలో మూలకాలు పరిమితంగా ఉంటే, సమితిలోని మూలకాలు పరిమితంగా ఉంటే అట్టి సమితిని పరిమిత సమితి అంటారు. A set which is countable is called finite set. మనం ఉదాహరణ తీసుకుందాం. పరిమిత సమితికి అపరిమిత సమితికి ఉదాహరణ తీసుకుంటే చూడండి, 1 నుండి 30 వరకు గల మూలకాలుగా గల ప్రధాన సంఖ్యలు లేదా ప్రధానాంకాలు, ప్రైమ్స్ బిట్వీన్ 1 to 30, ప్రైమ్స్ బిట్వీన్ 1 to 30, 1 నుండి 30 వరకు గల ప్రధానాంకాలను మనం సమితిగా ఏ విధంగా తీసుకుంటాం చూడండి. 2 ఫస్ట్ ప్రైమ్ నెంబర్, మొట్టమొదటి ప్రధాన సంఖ్య 2, తర్వాత 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29. మొత్తం 10 ప్రైమ్స్ వచ్చినాయి. ద టోటల్ ప్రైమ్స్ బిట్వీన్ 1 to 30 ప్రైమ్స్. ఇప్పుడు మనం ఇందులో లెక్కించడానికి వీలుగా ఉంది, ఆగిపోయింది. 29తో ఆగిపోయింది. ఇంకా అవతల లేవు ఎలిమెంట్స్ ఉన్నాయా? ఇందులో మూలకాలు లేవు.
కాబట్టి దీన్ని పరిమిత సమితి. మన క్లాసులో ఉన్నటువంటి విద్యార్థులు లెక్కించడానికి వీలుగా ఉంటుంది. అది మన క్లాసులో 6 ఉండ్రు అనుకోండి, 1 2 3 4 5 6 అని లెక్క పెడతాం. కాబట్టి దాన్ని ఏమంటామంటే పరిమిత సమితి. ఇప్పుడు వాగులో ఇసుక లెక్క పెడతారు ఎవరన్నా? ఎంత ఉందో చెప్తామా? చెప్పలేము. అట్లాగే అంతమైంది. ఈ భూమి మీద ఉన్నటువంటి చెట్లు ఎన్నో లెక్క పెట్టి చెప్పగలుగుతామా? చెప్పలేము. అన్కౌంటబుల్ ఏ సెట్ విచ్ ఈజ్ నాట్ కౌంటబుల్ ఈజ్ కాల్డ్ అన్కౌంటబుల్ సెట్. ఏదైనా ఒక సమితిలో మూలకాలను లెక్కించడానికి వీలుగా లేకుంటే అట్టి సమితిని పరిమితం కానటువంటిది అపరిమిత సమితి అంటారు. అంటే పరిమితం కానటువంటి సమితిని అపరిమితం సమితి అంటారు. మనం అపరిమిత సమితి అంటే నిర్వచనం రాసుకోవచ్చు. ఇప్పుడు సమితిలోని మూలకాలు పరిమితంగా లేకుంటే, అంటే ఎక్కువగా ఉంటే, లెక్కించడానికి వీలుగా లేకుంటే అలాంటి సమితులను లేదా అట్టి సమితులను మనం ఏమంటామంటే అపరిమిత సమితి అంటే. అంటే చిన్నగా ఒకటే వాక్యంలో చెప్పాలంటే పరిమితం కానటువంటి సమితిని అపరిమిత సమితి అంటారు. A set which is not countable is called infinite set. ఇన్ఫినైట్. అపరిమితం అంటే ఇన్ఫినైట్, లెక్కలేనన్ని మూలకాలు ఉంటాయి అందులో. ఆకాశంలో నక్షత్రాలు, the stars in the sky, it is not countable, so it is called uncountable set. అది అపరిమిత సమితి అవుతుంది. భారతదేశంలోని ప్రజలు, ద పీపుల్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ కౌంటబుల్ సెట్. లెక్కించగలుగుతాం. భారతదేశంలో ఎంతమంది ఉందో లెక్కించవచ్చు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మన ప్రభుత్వం ఏం చేసి లెక్కించి చెప్తుంది. అది ఈ సంవత్సరం మనకు జనాభా లెక్కలు ఉండే, కానీ కరోనా పరంగా జనాభా లెక్కల్ని వాయిదా వేయడం జరిగింది ప్రభుత్వం. ఈ పాటికి మనకు జనాభా లెక్కలు మన దేశంలో ఎంత జనాభా ఉండేది ఆల్రెడీ మనకు తెలిసిపోయేది. నవంబర్ వరకు మొత్తం తెలిసిపోయేది. మార్చిలో ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. ఇట్లా స్టార్ట్ కానీ మనకు కరోనా వచ్చింది కాబట్టి దాన్ని మనం వాయిదా వేసుకోవడం జరిగింది. కాబట్టి ఇది కౌంటబుల్ సెట్టా అన్కౌంటబుల్ సెట్టా? భారతదేశంలో ప్రజలు అంటే కౌంటబుల్ సెట్టా అన్కౌంటబుల్ సెట్టా? కౌంటబుల్ సెట్. డోంట్ సే అర్థమైంది కదా? కాబట్టి మనకు ఇప్పుడు సమితి అంటే నిర్వచనం వచ్చింది, పరిమిత సమితి అంటే నిర్వచనం వచ్చింది. నెక్స్ట్ అపరిమిత సమితి. సమితిలోని మూలకాలు అపరిమితంగా ఉంటే పెట్టాలి. అట్టి సమితిని అపరిమిత సమితి అంటారు. సమితిలోని మూలకాలు అపరిమితంగా ఉంటే అట్టి సమితిని అపరిమిత సమితి అంటారు. ఎగ్జాంపుల్ రాసుకుందాం. సరి సంఖ్యల సమితి. E is equal 2 4 6 8 డాష్ డాష్. అపరిమితం. చివరి సరి సంఖ్య ఏది అంటే ఇందులో మనం చెప్పలేము. ఒక ఆయన 258 అంటే 256 అంటాడు, ఇంకో ఆయన 256 అంటే ఇంకో ఆయన 258 అంటాడు. కాబట్టి దీస్ నెంబర్స్ ఆర్ అన్కౌంటబుల్. సో ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ఫినైట్ సెట్. ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఇన్ఫినైట్ సెట్. ఇది అపరిమిత సమితి. మనకు మూడవది అపరిమిత సమితి వచ్చింది కదా. నెక్స్ట్ వాట్ ఈస్ దిస్? శూన్య సమితి. నల్ సెట్. ఏదైనా ఒక సమితిలో, వినండి డెఫినేషన్, ఏదైనా ఒక సమితిలో
మూలకాలు లేకుంటే అట్టి సమితిని శూన్య సమితి అంటారు. మూలకాలు లేనటువంటి సమితిని శూన్య సమితి అంటారు. దీన్ని పై అంటే ఇది చూడండి, సున్నా, ఇది సున్నా కూడా ఉండదు. కొట్టేసిన సున్నా కూడా ఉండదు. అందులో సున్నా కనీసం సున్నా అన్న ఉందంటే అది కూడా ఉండదు. జీరో ఈజ్ ఆల్సో నాట్ ఇన్ ద గివెన్ సెట్. అలాంటి సమితిని మనము పై అనే అక్షరంతో సూచిస్తాం. పై, PHI. ఇది స్కాండినేవియా అనే దేశానికి చెందినటువంటి అక్షరం అని చెప్పేసి గుర్తించడం జరిగింది. సున్నాను కొట్టేస్తే దాన్ని పై అని చెబుతాం. పైని ఈ సింబల్తో సూచిస్తాం. నల్ సెట్ అంటే ఈ గుర్తు పెట్టినా అది ఏ సమితి అవుతుంది? శూన్య సమితి అవుతుంది. ఎట్టి మూలకాలు, ఎలాంటి మూలకాలు లేనటువంటి సమితిని శూన్య సమితి అంటారు. శూన్య సమితి అంటే ఎలాంటి మూలకాలు ఉండదు అందులో. దీనిని పై లేదా నల్ సెట్, దీన్ని నల్ సెట్ అని చదువుతుంది. నల్ సెట్ అని చదువుతాం, దీన్ని పై అని చదువుతాం. పై అన్నా నల్ సెట్ అన్నా ఒకటి. దీన్ని పై లేదా నల్ సెట్తో సూచిస్తారు. Therefore, ఇక్కడ బ్రాకెట్లో పై, PHI, పై ఈజ్ ఈక్వల్ నల్ సెట్. ఉదాహరణకు మన బడి మూసేసింది, ఎవ్వరు లేరు అందులో, అటెండర్ లేరు, నేను లేదు, ఎవ్వరు మన సార్లు ఎవ్వరు లేరు. అందులో ఎవరైనా ఉన్నారంటే ఏం చెప్తాం? అప్పుడు ఎవ్వరు లేరు. అప్పుడు ఏమవుతుంది? మన బడి నల్ సెట్ అవుతుంది. ఎందుకంటే అందులో ఎవరో ఒకరు మన టీచరు, తర్వాత విద్యార్థులు ఉంటే అది మూలకాలు లేనటువంటి సమితి ఉంటుంది. మూలకాలు లేనటువంటి సమితి అంటే ఎలాంటి ఎలిమెంట్ కూడా అందులో ఉండకూడదు. కాబట్టి ఎండాకాలం బడి మూసేస్తాం కాబట్టి అప్పుడు మన బడి ఒక నల్ సెట్ అవుతుంది. అర్థమైందా? సున్నా ఉన్నటువంటి సహజ సంఖ్యల సమితి నల్ సెట్ కావాలి. సున్నా ఉన్నటువంటి సహజ సంఖ్యల సమితి. సహజ సంఖ్యలలో అసలు సున్నా ఉంటుందా సపరేట్గా? ఎక్కడి నుంచి మొదలవుతాయి? 1 నుంచి మొదలు, 1 2 3 4 5 డాష్ 10 డాష్ సంథింగ్. అంటే 0 ఉంటుంది సపరేట్గా. సున్నా మూలకంగా కలిగిన సహజ సంఖ్యల సమితి నల్ సెట్ అవుతుంది కదా? అవుతుందా నల్ సెట్? సున్నా ఉంటుందా? కాబట్టి సున్నా మూలకాలుగా ఉన్నటువంటి సహజ సంఖ్యల సమితి నల్ సెట్ అవుతుంది. సున్నాలు మూలకంగా గల సహజ సంఖ్యా ఒక శూన్య సంఖ్య. ఉదాహరణ, ఇప్పుడు ఈ బడిలో కొన్ని బంతి చెట్లు, తర్వాత మల్లెపూల చెట్లు, ఒక
ఒక 3 రకాల చెట్లు ఉన్నాయి. అందులో గులాబీ చెట్లు లేవు. అంటే మీ బడిలో గల గులాబీ మొక్కలు కలిగిన చెట్లు అన్నారు అనుకోండి, అప్పుడు అది నల్సెట్. గులాబీ మొక్కలు లేవు కదా, కాబట్టి నల్సెట్. ఇది సున్నాను మూలకంగా గల సహజ సంఖ్యా సమితి. సహజ సంఖ్యా సమితిలో సున్నా ఉండదు కాబట్టి నల్సెట్. అదేమవుతుంది? శూన్య సమితి అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 5వది. కార్డినల్ సంఖ్య. కార్డినల్ సంఖ్య దాన్ని మనం ఏమంటామంటే కార్డినల్ నెంబర్ అంటాం. కార్డినల్ నెంబర్. కార్డినల్ నెంబర్ అంటే ఒక సమితిలో ఉన్నటువంటి మూలకాల సంఖ్యను ఆ సమితి యొక్క కార్డినల్ సంఖ్య అంటారు. రైట్. ఒక సమితిలో గల మూలకాల సంఖ్యను ఆ సమితి యొక్క కార్డినల్ సంఖ్య అంటారు. ఏదైనా ఒక సమితిలో తీసుకుంటే ఆ సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం రాస్తే దాన్ని ఏమంటామంటే ఆ సమితి యొక్క కార్డినల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ n is equal to 1, 3, 5, 7, 9 ఈ ఎలిమెంట్స్ తీసుకుందాం. సరే, ఇది ఏ అనుకుందాం, ఏ అనే సమితి అనుకుందాం. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. దాన్ని ఏమంటారు అంటే నెంబర్ ఆఫ్ ఏ. ఇందులో నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 5 అని రాయాలి. దిస్ ఈజ్ కాల్డ్ కార్డినల్ నెంబర్. ద ఎలిమెంట్స్ ఆఫ్ a set, the number of elements of a set is called cardinal number. The number of elements of a set, the number of elements of a set is called cardinal number. Cardinal number. ఇప్పుడు b is equal set of 0, 1, 2, 3, 5, 7, 9, 11. What is the cardinal number of b? What is the cardinal number of b? What is the cardinal number of b? How much? 1, 2, 3, 4, 5, 6, 7, 8. The cardinal number of b is equal to 8. The cardinal number of b is equal to 8. n is equal 1, 2, 3 dash dash. What is the cardinal number of n? What is the cardinal number of n? ఎన్ని ఉన్నాయి ఇందులో ఎలిమెంట్స్? నాట్ కౌంటబుల్ సెట్. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనం చెప్పలేము. ఏం సార్, ఎందుకు చెప్పలేవు సార్? ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 3. మరి మిగతా ఎన్ని ఉన్నాయి సార్? సో మెనీ. ఎన్ని ఉన్నాయో, ఎక్కడ ఆగిపోయిందో మనకు తెలియదు. వీ డోంట్ నో వేర్ ఈస్ ఇట్స్ ఎండింగ్ నెంబర్. అందులో చివరి సంఖ్య ఎంతో చెప్పలేము. వీ కాంట్ సే. దెన్
the cardinal number of n is equal infinite, unnumberable. We don't know this. Not exist. మనం ఎంత చెప్పలేము. నాట్ పాసిబుల్. దీని విలువ ఎంతో మనం చెప్పలేము. అందుకని ఇన్ఫినైట్ అని రాస్తాం. రైట్ డౌన్. నెక్స్ట్ సమసమితులు. సమసమితులు మనం ఈక్వల్ సెట్స్ అంటాం. ఏమంటాం? ఈక్వల్ సెట్స్. సమసమితులు అంటే సమాన సమితులు అని అంటాం. ఏవైనా రెండు సమితుల్లోని మూలకాలు ఒకే విధంగా ఉంటే అట్టి సమితులను సమసమితులు అంటారు. లేదా అలాంటి సమితులను సమాన సమితులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, A is equal 2, 3, 5, 7. B is equal 5, 7, 3, 2. చూడండి, ఈ రెండు సమితులు AB రెండు సమితులు ఏ విధంగా ఉన్నాయో. ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ 2, 3, 5, 7. బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ 5, 7, 3, 2. సేమ్ ఉన్నాయా? ఉన్నాయి కదా. అంటే ఇచ్చినటువంటి రెండు సమితులలో ఒకే రకమైనటువంటి ఎలిమెంట్స్ ఉండాలి. ఏడా ఉన్నాయి సార్? ఇక్కడ 2 ప్లేస్లో 5 ఉంది, 3 ప్లేస్లో 7 ఉంది, 5 ప్లేస్లో 3 ఉంది, 7 ప్లేస్లో 2 ఉంది. హియర్ ప్లేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అది ఏ స్థానంలో ఉంది, ఏ ప్లేస్లో ఏ స్థలంలో ఉంది అనేది ముఖ్యం కాదు. ఇక్కడ మన స్కూల్లో 10వ తరగతి విద్యార్థులు ఉండు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఉండు. వాడు పోయి 8th క్లాస్లో కూర్చున్నా ఇంగ్లీష్ మీడియం 10వ తరగతి విద్యార్థి అంటాం. పోయి గ్రౌండ్లో నిలబడ్డా వీడు ఏమన్నా అంటే 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం విద్యార్థి అంటాం. కానీ 7వ తరగతిలో పోయి కూర్చుంటే 7వ తరగతి విద్యార్థి అంటాం. అవునా? అనలేం కదా. కాబట్టి సమసమితులు అంటే ద ఎలిమెంట్స్ in the given sets, the elements which are same is called equal sets. అంటే సమితులు ఏవైనా రెండు సమితుల్లో ఇచ్చినటువంటి మూలకాలు ఒకే విధంగా ఉండాలి. ఒకే విధంగా ఉంటే అందులో కార్డినల్ నెంబర్ కూడా సమానం అయిపోతుంది. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4. నెంబర్ ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు కూడా 4. అందులో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇందులో 4 ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఇవి సమసమితులా? ఇప్పుడు ఇంకొక సమితి తీసుకుంటున్నాం. C 5, 3, 4, 1. ఈ రెండు సమసమితులు అవుతాయా? సమాన సమితులు అవుతాయా? ఎందుకు కావు? ఎలిమెంట్ సంఖ్య సేమ్ ఉంది కదా. ఇందులో 4 ఉంది, ఇందులో 4. బట్ ఎలిమెంట్స్ ఆర్ డిఫరెంట్. మూలకాలు వేరుగా ఉన్నాయి, మూలకాల సంఖ్య సమానంగా ఉంది. n ఆఫ్ C ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 4. ఎన్లో ఉన్న సిలో ఉన్న ఎలిమెంట్స్ 4, ఏలో ఉన్న ఎలిమెంట్స్ 4, బిలో ఉన్న ఎలిమెంట్స్ 4. కానీ సిలో ఉన్న ఎలిమెంట్స్ వేరుగా ఉన్నాయి, అన్నీ ఒకే విధంగా లేవు. అందులో 4, 1 అనే మూలకం వీటిల్లో లేదు. ఉందా? లేదు, డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఎలిమెంట్స్ సంఖ్య సమానంగా ఉన్నప్పటికీ అవి తప్పకుండా ఈక్వల్ సెట్స్ కావాల్సిన అవసరం లేదు. ఎలిమెంట్స్ సేమ్ ఉంటేనే ఈక్వల్ సెట్స్. ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. ఒకే మూలకాలుగా ఉన్నటువంటి సమితులను సమాన సమితులు అంటారు.
the sets which have same elements. The given sets which have same elements is called equal sets. సమసమితులు కావాలంటే మూలకాలు సేమ్ ఉండాలి, మూలకాల సంఖ్య కూడా సేమ్ ఉండాలి. మరి మూలకాలు సేమ్ లేకుండా మూలకాల సంఖ్య సమానంగా ఉంటే వాటిని ఏమంటారంటే తుల్య సమితులు అంటారు. మూలకాలు ఒకే విధంగా ఉండవలసిన అవసరం లేదు, మూలకాల సంఖ్య సమానంగా ఉండాలి. ఇప్పుడు మూలకాల సంఖ్య ఈ రెండు సమానంగా ఉన్నాయా? సిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో బిలో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ రెండు సమానంగా ఉన్నాయి, ఈ రెండు సమానంగా ఉన్నాయి అంటే ఈ రెండు ఈక్వల్ సెట్స్ అవుతాయి. ఈ రెండు ఈక్వల్ సెట్స్ కావు. ఈ రెండు ఈక్వల్ సెట్స్ అవుతాయా? కావు కదా. ఏసి ఈక్వల్ సెట్సా? కావు. ఎందుకు కావు? ఎలిమెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఎలిమెంట్స్ సేమ్ ఉంటే అవి ఈక్వల్ సెట్స్. ఎలిమెంట్స్ సేమ్ ఉంటే అంటే కంపల్సరీ ఎలిమెంట్ నెంబర్స్ కూడా, కార్డినల్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది. కార్డినల్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది. కాబట్టి వీటిని సమసమితులుగా తీసుకుంటాం. ఒకే మూలకాలు గల సమితులను సమసమితులు అంటారు. ఉదాహరణ రాసుకోండి. ఏ కామా బీలు సమసమితులు. బి కామా సిలు ఏ కామా సి మరియు బి కామా సిలు సమసమితులు కావు. ఏ కామా బీలు సమసమితులు అవుతాయి, కానీ బి కామా సిలు ఏ కామా సిలు సమసమితులు కావు. ఇప్పుడు ఈ రెండు సమితులు సమానంగా ఉన్నాయి కదా, ఒకే ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అప్పుడు వీటి మధ్య ఉన్న రిలేషన్ని మనం ఎట్లా రాస్తామంటే, ఈ రెండు సమానం కదా, అప్పుడు సమసమితులు అయితే తప్పకుండా ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని రాస్తాం. ఈ సమసమితులు ఏ ఈజ్ ఈక్వల్ టు బి కావాలి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో బిలో కూడా అవే ఎలిమెంట్స్ ఉండాలి. బట్ A is not equal to C and B is not equal to C. A is not equal to C, B is not సమసమితులు అంటే తెలిసింది కదా. తుల్య సమితులు, తుల్య సమితులు ఈక్వివాలెంట్ సెట్స్ అంటారు. ఈక్వివాలెంట్ సెట్స్ అంటారు. తుల్య సమితులు అంటే ఇచ్చినటువంటి సమితులలో మూలకాల సంఖ్య సమానంగా ఉంటే అట్టి సమితులను తుల్య సమితులు.
మూలకాలు సమానంగా ఉండవలసిన అవసరం లేదు, ఉండొచ్చు, కానీ మూలకాల సంఖ్య మాత్రం తప్పకుండా సమానంగా ఉండాలి. మూలకాల సంఖ్య సమానంగా గల సమితులను తుల్య సమితులు అంటారు. ఇప్పుడు చూడండి, A ఈజ్ ఈక్వల్ 5, 6, 7, B ఈజ్ ఈక్వల్ 7, 6, 3, C ఈజ్ ఈక్వల్ 5, 7, 6, D ఈజ్ ఈక్వల్ A, E, I, E ఈజ్ ఈక్వల్ A, E, I, O, U. ఇప్పుడు ఇందులో ఏవి తుల్య సమితులు అవుతాయి, ఏవి సమసమితులు అవుతాయి, ఏవి తుల్య సమితులు కావు, ఏవి సమసమితులు కావు అనే విషయం తెలుస్తుంది. ఏలో 5, 6, 7 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్, ఫస్ట్ తుల్య సమితులు అనగానే మనం ఏం చేయాలంటే అందులో ఉన్నటువంటి కార్డినల్ నెంబర్స్ రాసుకోవాలి. ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3. ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 3. ఎన్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 3. ఎన్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ 3. ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ 5. ఇప్పుడు మూలకాల సంఖ్య సేమ్ ఉంటే అవి తుల్య సమితులు. అంటే ఏ, బి, సి, డి ఇవన్నీ తుల్య సమితులు. మూలకాలు సేమ్ ఉండవలసిన అవసరం లేదు. ఒకే రకమైనటువంటి మూలకాలు ఉంటేనే అవి సమసమితులు. ఒకే రకమైన మూలకాల సంఖ్య ఉంటే అవి తుల్య సమితులు. అంటే ఏ, బి, సి, డి తుల్య సమితులు అవుతాయి. ఇవి తుల్య సమితులు అవుతాయి. మరి చూడండి, సమాన సమితులు ఏవైతే ఇందులో సమసమితులు 5, 6, 7, 5, 7, 6 ఇవి సమసమితులు. ఏ, సిలు సమసమితులు. సమసమితులన్నీ తుల్య సమితులే. సమసమితులన్నీ తుల్య సమితులే. తుల్య సమితులన్నీ సమసమితులు కానవసరం లేదు. కావచ్చు, కానీ కావాలని రూల్ మాత్రం లేదు. దెర్ ఈజ్ నో రూల్. ఏసీలు సమసమితులు అవుతాయి, తుల్య సమితులు అవుతాయి. ఎందుకంటే మూలకాల సంఖ్య సమానంగా ఉంది, ఒకే మూలకాలు ఉన్నాయి. ఒకే మూలకాలు ఉన్నాయి కాబట్టి ఇవి సమసమితులు. మూలకాల సంఖ్య సమానంగా ఉంది కాబట్టి ఇవి తుల్య సమితులు కూడా అవుతాయి. మరియు తుల్య సమితులు అవుతాయి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సి కాబట్టి తుల్య సమితులు. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సిలో ఉన్నాయి కాబట్టి సమసమితులు. సమసమితులన్నీ తుల్య సమితులు అవుతాయి. తుల్య సమితులన్నీ సమసమితులు కానవసరం లేదు. మేబీ కొన్ని సందర్భాల్లో కావచ్చు, కావాలనే రూల్ మాత్రం లేదు. ఇప్పుడు మనకు ఎన్నోది 6వ 5వ
7. చాలా డిఫినేషన్స్ ఉన్నాయి మనకు. ఈ డిఫినేషన్స్ 2 days పడతాయి చెప్పాలంటే. మరి ఇవన్నీ చెప్పుకున్నాం మనం సమితుల గురించి. ఆ సమితులను మొట్టమొదటిసారిగా ప్రపంచానికి తెలియజేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే జార్జ్ కాంటర్. జార్జ్ కాంటర్ జర్మనీ దేశానికి చెందినటువంటి గణితవేత్త. జర్మనీ దేశానికి చెందినటువంటి గణితవేత్త మొట్టమొదటిసారిగా సమితులను గణిత ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. ఏ దేశానికి చెందినవాడైనా జర్మనీ దేశం. జర్మనీ. అయితే ఈ సమితులను మనం 3 రకాలుగా సూచించవచ్చు. ఈ విధంగా సమితులను ఈ మీసాల బ్రాకెట్ పెట్టి బ్రేస్ బ్రాకెట్ యూజ్ చేస్తూ అందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ను కామాలు పెట్టుకుంటూ సూచిస్తే దీన్ని ఏమంటామంటే రోస్టర్ రూపము అంటాం. దాన్ని జాబితా రూపము అంటాం. దానినే పట్టిక రూపము అని కూడా అంటాం. టేబుల్ ఫామ్ అని కూడా అంటాం. దీన్ని పట్టిక రూపము అంటాం. దీన్ని రోస్టర్ ఫామ్ అంటాం. దీన్ని జాబితా రూపం అంటాం. సమితులను అవి ఏ విధంగా ఏర్పడినాయో అంటే మనం ఫస్ట్ ఒక ఉదాహరణ తీసుకున్నాం. 1 నుండి 10 వరకు గల ప్రధాన అంకాల సమితి అని తీసుకున్నాం. అది ఏ విధంగా ఏర్పడింది అనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఆ సమితిని సూచిస్తే దాన్ని ఏమంటామంటే నిర్మాణ రూపం అంటాం. ఏమంటాం? నిర్మాణ రూపం. కన్స్ట్రక్షన్ ఫామ్ అంటాం. దాన్ని బిల్డర్ ఫామ్ అంటాం. దాన్ని ఏమంటాం? బిల్డర్ ఫామ్. ఒక సమితి ఏర్పడిన విధానాన్ని మనం తెలియజేస్తే దాన్ని ఆ సమితి యొక్క నిర్మాణ రూపం బిల్డర్ ఫామ్ అంటాం. ఇచ్చినటువంటి సమితులను కొన్ని చిత్రాలను ఉపయోగించి సూచిస్తే కొన్ని చిత్రాలను, కొన్ని ఆకారాలను, కొన్ని ఆకారం అంటే మనకు అనేక రకమైనటువంటి ఆకారాలు, వృత్తాకారం, దీర్ఘచతురస్రాకారం, చతురస్రాకారం, ట్రిపీజియం ఆకారం, రాంబస్ ఆకారం, అలాంటి ఆకారాలను ఉపయోగించి మనం సమితులను ఇండికేట్ చేస్తే దాన్ని ఏమంటామంటే వెన్ చిత్రం అంటాం. ఏమంటాం? వెన్ చిత్రం. వెన్ అనే శాస్త్రవేత్త జాన్ వెన్ అనే ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త వాటిని మొట్టమొదటిసారిగా పరిచయం చేసింది ప్రపంచానికి. అయితే ఆయన తర్వాత ఆయిలర్ అనే శాస్త్రవేత్త వాటిని ఏం చేశాడంటే బాగా అభివృద్ధిలోకి చేసింది, అందరికీ తెలిసేటట్టు చేసింది, డెవలప్ చేసింది. కాబట్టి ఆ చిత్రాలను ఇద్దరి పేరు మీద పిలుస్తారు. వెన్ ఆయిలర్ చిత్రాలు అని కూడా అంటారు. మరి వెన్ ఆయిలర్ చిత్రాలు మనం ఏ విధంగా సూచిస్తామో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, మన రోస్టర్ ఫామ్ చూద్దాం. A is equal to set of 2, 3, 4, 5, 6, 2, 4, 6, 8, 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ విధంగా ఏంటిది? ఇది 10 వరకు గల సరి సంఖ్యల సమితి. 10 వరకు గల సరి సంఖ్యల సమితి. 1 నుండి 10 వరకు ఉన్నటువంటి సరి సంఖ్యలు 2, 4, 6, 8, 10. ఇది 10 వరకు గల
సరి సంఖ్యల సమితిని సూచిస్తుంది. దీన్ని ఏమంటామంటే రోస్టర్ రూపం అంటాం. అంటే మనం సమితి గుర్తు ఉపయోగించి అందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ను కామాలు పెట్టుకుంటూ రాస్తే దాన్ని రోస్టర్ రూపం. దిస్ ఇస్ కాల్డ్ రోస్టర్ ఫామ్, టేబుల్ ఫామ్ అని కూడా, పట్టిక రూపం అని కూడా అంటారు. మరి దీన్నే ఇప్పుడు ఈ వాక్యం ఉంది కదా, ఈ వాక్యం పరంగా మనం కొన్ని గుర్తులను ఉపయోగించి ఈ సమితిని ఏ విధంగా అంటే ఇది ఏ విధంగా ఏర్పడిందో ఇది తెలియజేస్తుంది. చూడండి ఎట్లా ఏర్పడింది, ఇది ఏమంటున్నారు, 10 వరకు గల సరి సంఖ్యల సమితి అంతే కదా. అంటే ఇందులో ఉన్న ప్రతి సంఖ్య కూడా సరి సంఖ్య. ఎంతవరకు ఉండాలి, 10 వరకు ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్, ఇందులో ఉన్న ప్రతి మూలకాన్ని కూడా ఎక్స్ అనుకుంటే, ఇందులో ఉన్న ప్రతి మూలకాన్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్, ప్రతి మూలకం కూడా ఎక్స్ అనుకుంటే ఎక్స్ అనేది 10 వరకు గల సరి సంఖ్య అంతే. ఇది నిర్మాణ రూపం. దీన్ని సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. సెట్ బిల్డర్ ఫామ్. ఒక సమితి ఏ విధంగా ఏర్పడింది అనే విషయాన్ని మనం తెలియజేస్తే దాన్ని సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. ఇప్పుడు దీన్ని వెన్ చిత్రం ద్వారా చూద్దాం. వెన్ చిత్రం ద్వారా సూచించడానికి మనం ఏం చేస్తామంటే సర్కిల్స్ని ఉపయోగిస్తాం. ఆ సర్కిల్కు మనకు ఇచ్చినటువంటి సమితిని ఆ సర్కిల్ పైన రాయాలి. ఆ సమితి వినండి అందరూ, ఈ సమితిలో ఉన్నటువంటి మూలకాలను ఈ వృత్తంలో రాయాలి. 2, 4, 6, 8, 10. దిస్ ఈజ్ కాల్డ్ వెన్ చిత్రం, వెన్ డయాగ్రామ్, జాన్ వెన్ డయాగ్రామ్. దాన్ని వెన్ ఆయిలర్ డయాగ్రామ్ అని కూడా అంటారు. వెన్ ఆయిలర్ డయాగ్రామ్. ఈ విధంగా గీసి మరి సరి సంఖ్యలు ఎన్ని ఉంటాయి మనకు, లెక్కలేనన్ని ఉంటాయి. అన్కౌంటబుల్ సెట్స్, అన్కౌంటబుల్ లెక్కలేనన్ని ఉంటాయి. ఆ లెక్కలేనటువంటి అంటే ఫలాని వరకే సరి సంఖ్యలు ఉంటాయి అని చెప్పలేనటువంటి సమితిని మనం మ్యూతో సూచిస్తాం. చూడండి యూని సాగదీయాలి, అటు సాగదీయాలి, ఇటు సాగదీయాలి. ఇది యూని ఏం చేస్తున్నాం, సాగదీస్తున్నాం, ఎక్స్పాండ్ చేసినాం. రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాం, ఇటు గుస్తే సాగదా, అట్లా సాగదీయాలి. కాబట్టి ఈ మ్యూ ఏం తెలియజేస్తుందంటే వినండి, ఈ మ్యూ అనేది అన్ని సరి సంఖ్యలు, అన్ని అంటే ఫలాన్ని చివరిదని లేదు, అన్కౌంటబుల్ సెట్ మ్యూ ఇయర్. దీన్ని మనం మ్యూని సార్వత్రిక సమితి అంటాం. సార్వత్రిక సమితి, యూనివర్సల్ సెట్. మ్యూని ఈ విధంగా కాకుండా ఇంకే విధంగా సూచిస్తామంటే బిగ్ యూతో కూడా సూచిస్తాం. బిగ్ యూ. దీన్ని ఇంకో విధంగా సూచిస్తాం, XI. ఈ సింబల్తో కూడా సూచిస్తాం. ఇంకా దీన్ని ఒమేగా అనే సింబల్తో కూడా సూచిస్తాం. మీకు తెలియడానికి చెప్తున్నాను. మనం ఇక్కడ ఉపయోగించుకునేది కేవలం మ్యూని మాత్రమే. అర్థమైంది కదా. ఏంటివి ఇవన్నీ కూడా యూనివర్సల్ సెట్స్. We use universal sets as mu or big U
ఆర్ జై ఆర్ ఒమేగా. అర్థమైంది కదా. మనం ఇక్కడ మాత్రం మన క్లాస్ వరకు 10th క్లాస్ వరకు దీన్ని మాత్రం యూజ్ చేస్తాం. ఇది ఇది ఇక్కడ 2 ఆకారాలు ఉన్నాయి, ఇక్కడ 2 షేప్స్ ఉన్నాయి. ఒకటేమో సర్కిల్, ఇంకోటి రెక్టాంగిల్. రెక్టాంగిల్లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా ఏం తెలియజేస్తుంది ఇక్కడ ఈ సమితిని బట్టి? ఈవెన్ నెంబర్ని సూచిస్తుంది, సరి సంఖ్యని సూచిస్తుంది. ఎన్ని అంటే ఎన్ని అయినా ఉండొచ్చు. కానీ అందులో మనం ఎన్ని తీసుకున్నాం? 2, 4, 6, 8, 10 అనే ఎలిమెంట్స్ని మాత్రమే తీసుకున్నాం. ఎందుకంటే మనకి ఇచ్చింది కేవలం ఏ అనే సమితిలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమంటాం? వెన్ చిత్రం అంటున్నాం. ఏమంటాం? వెన్ చిత్రం, వెన్ డయాగ్రామ్. వెన్ డయాగ్రామ్ అంటే మనం సమితులను సూచించి 3 రకాలుగా సూచిస్తాం. ఒకటి, ద ఫస్ట్ వన్ ఈజ్ రోస్టర్ ఫామ్. ద సెకండ్ వన్ ఈజ్ వాట్ ఈస్ దట్? సెట్ బిల్డర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్, సమితి నిర్మాణ రూపము. ద థర్డ్ వన్ ఈజ్ వెన్ డయాగ్రామ్స్. వెన్ diagram which shows the sets in 3 ways. The first one is set builder form, the second one is set builder form, the third one is Venn diagram. The first one, roster form, is also called table form. Table system అని చెప్పేసి కూడా అంటారు. అర్థమైంది కదా. కాబట్టి దాన్ని మనం జాబితా రూపం అని కూడా అంటాం. మనకు సమితుల మీద ఒక 7 నిర్వచనాలు వచ్చినాయి. తర్వాత ఆ సమితులను ఏ విధంగా సూచిస్తామనేది 3 వచ్చినాయి. మొత్తం 10 రకాల నిర్వచనాలు వచ్చినాయి. అర్థమైంది కదా. ఇంతవరకు ఈ క్లాసును ముగిస్తాం. థ్యాంక్ యూ.